ఈ రోజు మా ఊర్లో శివాలయాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. లెట్స్ గో. గాయస్ ఇదైతే మా ఊరు శివాలయం. ఇదే మేము ఇవాళ ఎక్స్ప్లోర్ చేయము. గాయస్ ఇదైతే మా ఊర్లో ఆంజనేయ స్వామి బొమ్మ గాయస్. మొన్న కట్టారు గాయస్. అదిగోండి చూడండి గాయస్, ఇదైతే ముఖ్య ద్వారము. దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. దీంట్లో ఇంకా శివాలయం కట్టలేదు గాయస్. గాయస్ ఇదైతే గుడి బ్యాక్ సైడ్ అయితే ఇంకో శివలింగం ఉంటుంది. ఇదిగోండి గాయస్, ఇదే ఆ శివలింగం. ఇది దానికి సంబంధించిన నంది. ఇది శివలింగం. మన దగ్గర మంచి ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల క్లారిటీగా రావట్లేదు. ఓకే గాయస్, నెక్స్ట్ షార్ట్కి వెళ్దాం. గాయస్ ఇది రూమ్ అయితే ఇక్కడ 2 వినాయకుల బొమ్మలు ఉన్నాయి, చూసారు కదా. ఇప్పుడు ఈ గుడి పంతులు గారిని కలుద్దాం పదండి. ఈయన ఈ గుడి పంతులు గారు. మీ పేరేంటండి? ప్రసాద్ గారు. గాయస్ చూసారు కదా, ఇది గుడి. వెళ్దాం, ప్రతి ప్లేస్కి వెళ్దాం, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం, కంగారు పడకండి, వస్తాం. ఇదైతే లక్ష్మీనారాయణ స్వామి మందిరం చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా ఇంకా బొమ్మ ప్రతిష్ఠించలేదు, త్వరలో ప్రతిష్ఠిస్తారు. అప్పుడు కూడా ఇంకో వీడియో తీసి మీకు చూపిస్తాం మొత్తం. ఇప్పుడైతే మేము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరంకి అయితే వచ్చాము. ఇక్కడ కూడా ఇంకా విగ్రహ ప్రతిష్ఠ ఇంకా జరగలేదు. మళ్ళీ శివాలయం కల్లా ఈ గుడి పూర్తి అవ్వాలని మేము కోరుకుంటున్నాము. వచ్చే ఫిబ్రవరి 2027 కల్లా ఈ గుడి పూర్తి అవుతుందన్న పెద్దల ఆలోచన. మళ్ళీ మనం అయితే మెయిన్ గుడి దగ్గరకు వచ్చాం గాయస్. ఈ మెయిన్ గుడి లోపల పెట్టే శివలింగం మరకతరాయితో చేయబడింది. ఓకే, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం, చలో. గాయస్ తెలుసు కదా గాయస్, ఎక్కడైతే పూలు పెంచి ఆ పూలతో సోమేశ్వర స్వామికి అయితే ఇది పూలదండ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. మన బ్రోస్ అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. చలో వాళ్ళని ఫాలో అవుదాం. ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకో ఎంట్రన్స్ చూసారు కదా, ఎంత బాగా కట్టారో. ఇది ఒక పురాతనమైన గుడి. 8 years అగో నుంచి స్టార్ట్ చేశారు. 8 years ముందు స్టార్ట్ చేశారు ఈ గుడిని. అలాగే పక్కన చూడొచ్చు మీరు నుయ్యి ఉంది. ఈ నుయ్యి కూడా చూడండి, డిజైన్. గాయస్ ఇంతకుముందు నా చిన్నప్పుడు అయితే మా డాడీ వాళ్ళు కూడా ఇక్కడి నుంచే వాటర్ తెచ్చేవారు, ఇక్కడే తాగేవాళ్ళం. దాని తర్వాత శ్రీ వాసిమిశెట్టి సుభాష్ గారు వాటర్ ప్లాంట్ అనేది కట్టించారు. ఓకే, ఇప్పుడు మనం నవగ్రహాల దగ్గరికి వెళ్దాం, చలో. గాయస్ ఇక్కడైతే హోమాలు కట్ట చేస్తారు గాయస్. మీరు చూడొచ్చు ఇక్కడ ప్లేస్ అంతా ఎలా ఉందో, చల్లగా ఉంది గాయస్. చూసారు కదా గాయస్ డిజైనింగ్. ఇదైతే చాలా మంచి గుడి, దీన్ని మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గాయస్ ఇక్కడ వెనకాల అయితే చెట్లు ఉంటాయి, ఆ చెట్లను కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం మేము. చూడొచ్చు మీరు, ఇక్కడ చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక మంచి టెక్నాలజీ అయితే ఉంది ఇక్కడ, మీరు చూడొచ్చు చెట్లు. ఇదైతే గుడి బ్యాక్ సైడ్ గాయస్, చూడొచ్చు, ఇందాక చూపించాంగా. ఇవన్నీ ఒక రాయితో చెక్కిచ్చారు. ఈ రాత పని అంతా మొత్తం ఒక చేతితోటే చేశారు, అది ఇక్కడ గొప్ప విషయం. ఓకే గాయస్, ముఖ్యద్వారం పైన మీరు అయితే చూడొచ్చు ఈ డిజైనింగ్. ముఖ్యద్వారం అయితే స్ట్రైట్, ఇదైతే ముఖ్యద్వారం. ఇక్కడ చూడొచ్చు రాసులు అయితే ఉంటాయి. ఓకే గాయస్, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళచ్చు. చూడొచ్చు గాయస్ మీరు ఇక్కడ రాసులు అయితే చూడండి. ఇదైతే చేప రాశి గాయస్, ఇదైతే ఆవు రాశి. అక్కడ లాస్ట్లో చూసారు కదా మీరు, అదైతే బింది రాశి. ఇది నంది రాశి. ఇది మనిషి రాశి. అది సింహరాశి గాయస్, సింహరాశి గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు గాయస్, ఇక్కడ తూకం రాశి, ఇక్కడ తేలు రాశి, ఇక్కడ బాణం రాశి అయితే ఉంది.
అక్కడ ముందు చూడొచ్చు మీరు ఫ్రంట్, ఇక్కడ ముసలి రాసి అయితే ఉంది చూడొచ్చు, చుట్టూ ఆర్కిటెక్చర్, ఇక్కడ మొత్తం రాశులన్నీ అయితే ఉంటాయి గైస్. గైస్ ఈ వీడియో అయితే ఇంతటితో ముగిసిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బయో లింక్ని నొక్కండి.